ధర్మరాజు అశ్వమేధ యాగం చేసిన తర్వాత దాన ధర్మాలు అవి చేస్తూ ఉంటాడు. అలా అతను దానాలు చేస్తూ ఉంటే అక్కడికి వచ్చిన జనులందరూ ధర్మరాజుని అమితంగా పొగుడుతూ ఉంటారు. ఇలా జరుగుతూ ఉండగా అక్కడికి ఒక వింతైన ముంగీస వస్తుంది. ముంగీస సగం బంగారు శరీరంతోనూ సగం మామూలు శరీరంతోనూ ఉంటుంది. అది అక్కడికి వచ్చి ఆ ప్రదేశం అంతా తిరిగి నవ్వుకుంటూ ఒక పేద బ్రాహ్మణుడు చేసిన సత్తుపిండి దానం అంత లేదు ఈ యాగం అని చెప్పి నవ్వుకుంటుంది. ఆ మాటలు విన్న ధర్మరాజు ఆ ముంగీసని అడుగుతాడు, ఏ బ్రాహ్మణుడు చేసిన దానం కన్నా తక్కువ నాకు నువ్వు చెప్పవలసింది అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ ముంగీస, పూర్వం కురుక్షేత్రంలో సక్తుప్రస్తుడు అనే ఒక బ్రాహ్మడు ఉండేవాడు. అతను తన భార్య, తన కొడుకు, తన కోడలు కూడా ఈ నలుగురు ఆ బ్రాహ్మడు చేసిన ఉంచవృత్తి ద్వారా వచ్చిన దాంతోనే వారు జీవనం సాగించేవారు. ఉంచవృత్తి అంటే పొలంలో రాలిన గింజలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి గింజల ద్వారానే వారు కడుపు నింపుకుంటారనమాట. అక్కడ ఆ ప్రాంతంలో కొంతకాలానికి క్షామం ఏర్పడుతుంది. దానివల్ల అందరికీ తిండి ఉండదు. ఇలా కొంతకాలంగా వారు తిండి లేకుండా ఉన్న వారికి కొంత జొన్న పిండి దొరుకుతుంది. ఆ జొన్న పిండిని ఇంటికి తెచ్చుకుని ఈ నలుగురు భోజనం చేద్దాము అని ఆ పిండిని కొద్ది కొద్దిగా 4 భాగాలు చేసుకుని పెట్టుకుని ఉండంగా వారింటికి ఒక అతిథి వస్తాడు. వచ్చి, అయ్యా, నేను ముసలివాడిని, నాకు చాలా ఆకలిగా ఉంది, మీరు దయచేసి నాకు భోజనం పెట్టవలసింది అని చెప్పి ఆ బ్రాహ్మణుని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మడు తన వంతు భాగాన్నైన సత్తుపిండిని అతనికి ఇచ్చేస్తారు. అది తిన్నా ఆ బ్రాహ్మడి ఆకలి తీరదు. తర్వాత తన భార్య కూడా తన వంతు భాగాన్ని అతిథికి సమర్పిస్తుంది. అయినా కూడా ఆ ముసలి బ్రాహ్మణుడి ఆకలి తీరదు. తర్వాత ఇలా కొడుకు, కోడలు కూడా వారి భాగాలని అతిథికే ఇచ్చేస్తారు. అలా అతిథికి ఇచ్చేయగా ఆ అతిథి అక్కడ చేతులు కడుక్కుంటాడు. వాళ్ళకి ఇంతకాలం నుంచి తిండి లేకపోయినా తను ఉన్నది వచ్చిన అతిథికి సమర్పించినందుకు గాను ఆ వచ్చిన అతిథి చాలా సంతుష్టుడై, అతను, నేను ధర్మదేవతని, మీరు ఇంత ధర్మపరాయణులుగా ఉన్నారు కాబట్టి మీకు మోక్షం కలుగుతుంది అని చెప్పి అక్కడ అంతర్ధానం అవుతాడు. ఈ అతిథి తిని చేతులు కడిగిన చోటే నేను వెళ్ళి అక్కడ తిరిగాను, అందువల్ల నాకు ఆ శరీరానికి అంటిన ఆ నీరు, వారు చేసిన త్యాగం వల్ల నా శరీరం బంగారు రంగుగా మారింది, నేను ఇక్కడికి వచ్చి నా మిగిలిన శరీరం కూడా బంగారంగా మారుతుంది అని చెప్పి వెతుకుతుంటూ ఇక్కడికి వచ్చాను, కానీ ఇక్కడ కూడా అలా జరగలేదు అని చెప్పి ఆ ముంగీస అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.